దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. యేసయ్య పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. మనల్ని కూడా పరిశుద్ధులుగా జీవించాలని యేసయ్య ఆశపడుతున్నాడు. ఆయన సామర్థ్యం ఇచ్చాడు. నిర్గమకాండము 40:34 యెహోవా తేజస్సు మందిరము నింపెను. దేవుని తేజస్సు, దేవుని మహిమ, దేవుని కృప, దేవుని దయ, దేవుని కనికరము మన మీద ఉన్నప్పుడు మనల్ని దేవుడు ఉజ్జీవపరచాలని ఆశపడతాడు. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు మనకెప్పుడు తోడుగా ఉంటాడు. దేవుని మహిమ మనకి తోడుగా ఉన్నప్పుడు, దేవుని వాక్యము మన హృదయంలో ఉన్నప్పుడు ప్రతి ఆటంకాలు తొలగిపోతాయి. చూడండి, యోహాను సువార్త 4:7 సమరయ స్త్రీ ఒకటి వచ్చి నీళ్లు చేదుకొనకు అక్కడికి రాగా, ఆయన యూదా దేశం నుంచి గలిలయ దేశానికి తిరిగి నడిచి వస్తున్నాడు. 12 గంటలయ్యింది. అలసిపోయాడు. అక్కడ యాకోబు బావి ఉండెను. యేసు ప్రయాణం చేయిసు అలసి ఉన్నంత ఆ బావి యొద్ద కూర్చుండెను. అలసిపోయాడు, అక్కడ కూర్చున్నాడు. ఆదాము అవ్వ చల్లటి పూట దేవునితో సహవాసము చేస్తారని దేవుడు ఎంతో ఆశపడ్డాడు. కానీ అది జరగలేదు కదా. కుట్ర జరిగింది అక్కడ. వద్దు అన్న పండుని తిని వాళ్ళు తెచ్చుకుని ఎంత పాతకం తెచ్చిపెట్టారంటే, అన్ని విషయంలో మనకి దేవుడు, యెహోవా కన్నులు భూమి అంతటా సంచరించుచున్నవి, మంచివారిని చెడ్డవారిని చూచుచున్నవి. యేసయ్య ప్రాణం అలసిపోయింది. యాకోబు బావి దగ్గర కూర్చున్నాడు. సమరయ స్త్రీ ఒకటి వచ్చింది, నీళ్లు చేదుకుంటుంది. 12 గంటలైంది టైం. యేసు నాకు దాహమునికిమ్ము అని అడిగాడు. ఆమె అంటుంది కదా, యూదులు సమరయులతో సాంగత్యము చెయ్యరు. శరీరం గురించి మాట్లాడుతుంది. నిజమే, ఆ ఏరియాలో అలా జరిగింది కాబట్టి ఆ ఊర్లో ఆ పద్ధతులు సమరయులతో వాళ్ళు ఎప్పుడు కూడా అలా నడుచుకోలేదు. అందుకు ఆమె అన్నది, యాకోబు బావి అంటే యాకోబు, అబ్రహాము, ఇస్సాకు వీళ్ళందరూ కూడా జీవించిన కాలంలో యేసు ప్రయాణం చేస్తూ వస్తున్నాడు. ఇప్పుడు యేసయ్య ఖాళీ పాత్రని నింపాలని ఆశపడ్డాడు. ఎవరికి అభిషేకం ఇవ్వాలి, ఎవరిని దేవుడు వాడుకుంటాడు, పనికొచ్చేవాళ్ళు ఎవరు, పని చేసేవాళ్ళు ఎవరు, పని చేసేది ఎవరు? దేవుడు ఖాళీ పాత్ర నింపినప్పుడు, అభిషేకంతో నింపినప్పుడు యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును. చల్లటి పూట ఆదాము అవ్వతో దేవుడు మాట్లాడాలనుకున్నాడు. కానీ అది తారుమారైపోయింది.
దేవుడితో సహవాసము కలిగి ఈరోజు దేవుడు చూస్తున్నాడు, మనతో మాట్లాడతారేమో అని, ఒక గంట సమయం ఇస్తారేమో అని, నాతో కలిసి మాట్లాడతారేమో అని, నాతో పెనవేసుకుంటారేమో అని, నన్ను ఏమైనా అడుగుతారేమో అని, వాళ్ళకి జవాబు ఇవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు. అయితే ఆయన యూదా దేశమును విడిచి గలిలయ దేశమునికి తిరిగి వెళ్తా ఉండగా మార్గంలో అలసిపోయాడు. అలసిపోయినప్పుడు యాకోబు బావి దగ్గర కొన్ని నీళ్ళు అడిగాడు. నీళ్ళు అడిగి, నీ భర్తను తీసుకురా అన్నాడు. నాకు భర్త లేడుగా, నీకు 7 భర్తలు ఉన్నారుగా. 7 భర్తలు ఉన్నారా? ఇదేంటిది? అమ్మో, అంత కనిపెట్టేశాడు. నువ్వు ప్రవక్తవి. ఇప్పుడు దేవుని వరమును అడుగుతావు, ఏమని అడగాలి? ఆమె జాబ్ ఏంటి? ఆయన పాత్ర నింపాలి, ఖాళీ పాత్ర నింపాలి అని చూస్తున్నాడు. కానీ ఆమె జాబ్ ఏంటో తెలుసా? అపవిత్రత. ఆ అపవిత్రతతో మునిగిపోయింది, చెడు సహవాసంతో మునిగిపోయింది, చెడు స్నేహితులతో మునిగిపోయింది. ఆమె ఒక వేశ్య. అలాంటి సమయంలో దేవుడు పని చేయాలని ఆశపడుతున్నాడు. ఎవరిని నింపితే వాళ్ళు ఒక ఊరిని, ఒక రాష్ట్రాన్ని, ఒక దేశాన్ని ప్రభావితం చేస్తారో అని దేవుడు చూస్తున్నాడు. అలా చూసినప్పుడు నాకు దాహము కిమ్ము అని ఎవరిని అడగాలి? నువ్వు అడుగుతున్నది ఎవరినో తెలుసా? సృష్టికర్త అయిన దేవుణ్ణి. నీకేం కావాలి అని అడుగుతున్నావా? జీవ జల నదులు నా దగ్గర ఉన్నాయి. వచ్చేద్దాం, ఇంకా అభిషేకం గురించి వచ్చేద్దాం. ఇంకా ఇవన్నీ కూడా, ఈ అభిషేకము, పాత్ర నింపుతము, పని చేయటము, ఇవన్నీ కూడా పనిచేయవు. కానీ రియల్గా జీవితంలోకి వచ్చేసి ఎంటర్ అయిపోయి, నీకు 7 భర్తలు ఉన్నారుగా, ఇప్పుడు నీ భర్తను తీసుకురా, నాకు భర్త లేడుగా. నిజం చెప్పినప్పుడు ఆమె జీవితంలో జరిగినవన్నీ కూడా అన్నీ చెప్పినప్పుడు వదిలేసిందంతే. పాత్ర వదిలేసి, నీలుకొండ వదిలేసి ఎమ్మటిని ఎక్కడికి వెళ్ళిపోయింది? హృదయము శుద్ధి అవ్వినప్పుడు యేసు రక్తము సకల పాపముల నుండి మిమ్మల్ని పవిత్రులుగా చేస్తుంది. వెళ్ళింది ఎక్కడికి? ఊర్లోకి. ఏం చేస్తుంది? దేవుడు పని చేస్తుంది. వెళ్ళి ప్రతి ఒక్కరిని డోర్ కొట్టి కేకేస్తుంది. తీసుకొచ్చింది. అక్కడ 2 దినములు సువార్త చెప్పాడు. సువార్త చెప్పి అందరి హృదయాల్ని ప్రభావితం చేసి, ఈయన మెస్సయ్య, యేసు మన దగ్గరికి వచ్చాడు, యేసు మన హృదయంలోకి వచ్చాడు, యేసు మనతో ఉన్నాడు, యేసు మనలో ఉన్నాడు, మన పాత్రని నింపుతాడు, పనికొచ్చే వారిని చూస్తాడు, పనికి రాని వారిని చూస్తాడు. అందరి దేవుని కళ్ళు ప్రతి ఒక్కరి మీద ప్రభావితం చేస్తున్నాయి. మంచివారిని, చెడ్డవారిని చూస్తున్నాయి. ఆ మంచివారు, చెడ్డవారిలో దేవుడు కృప మన మీద అభిషేకంలాగా మన హృదయంలోకి వచ్చి ఇప్పుడు స్టాండర్డ్ క్వాంటిటీతో మన హృదయంలో నివసించి, నేను డోరు కొడతాను, నా స్వరము విని ఎవరైనా
తలుపు తీస్తే వారితో కలిసి నేను భోజనం చేస్తాను అని యేసయ్య అన్నాడు. ఇప్పుడు ఆమె జాబు విడిచిపెట్టేసింది, కొండ విడిచిపెట్టేసింది, ఊళ్ళోకి వెళ్ళింది, అందరినీ తీసుకొచ్చింది. అందరినీ దేవుడు ప్రభావితం చేశాడు, ఆశీర్వదించాడు. పరిశుద్ధాత్మ మనలో జీవించాలంటే గొర్రెపిల్ల స్వభావం కావాలి. తగ్గించుకొనట, ప్రభు దగ్గరికి రావటం, దీనత్వం కలిగి విరిగి నలిగిన హృదయంలో విధేయతతో నిండి మనస్సుతో మనము దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుని స్వరూపంలోకి ఆయన చెక్కుతాడు. ఆయన మనల్ని చెక్కి కృపిస్తాడు. 2 రోజులు వాళ్ళకి వాక్యము ప్రకటించినప్పుడు వాళ్ళు ప్రభావితులయ్యారు. అనేక దేశాలకి ఆ సువార్త అందింది. మెసేజ్ ఈరోజు దేవుని ప్రభావము అనేక దేశాలకి ప్రబలుతుంది. రక్షణ పొందుకుంటున్నారు, అభిషేకం పొందుకుంటున్నారు, ఆశీర్వాదం పొందుకుంటున్నారు. ఆయన కృప నిత్యముండును. ఆయన కృప నిత్యముండును. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, నిండు పాత్రను నింపాలని పనికొచ్చే వారు, పనిచేసేవారు, అభిషేకం ఎవరికి ఇవ్వాలి అయ్యా? ఒక ఖాళీ పాత్రను నింపినప్పుడు, అభిషేకంతో నింపినప్పుడు, యేసుక్రీస్తు అనే పేరే అభిషేకిస్తుడు. అలా ఆయన మనలో ఉన్నాడు. ఎవరైనా హృదయం తీస్తారా? మీ హృదయం ఎవరైనా ఆయన స్వరం విని తలుపు తీస్తే ఆయన మనలోకి వస్తాడు, మనతో కలిసి భోజనం చేస్తాడు, మనల్ని ప్రభావితం చేస్తాడు, మనతో నివాసం చేస్తాడు, మనలో ఉంటాడు. రక్షణ ఇవ్వాలని ఆశపడుతున్నాడు. రక్షణతో ఆయన అందరూ అంతటా మారు మనసు పొందాలని, ఆయన ప్రభావితం చేయాలని, ఆయన ఆశీర్వదించాలని, ఆయన పాత్రలు నింపాలని 2 దినములు వారికి సువార్త ప్రకటించి, మెస్సయ్యాని నిరూపించి, నిర్ధారాలు చూపించి కృపనిచ్చిన దేవా, మమ్మల్ని, మా కుటుంబాల్ని, మా సంఘాల్ని తండ్రి, సంఘ సరిహద్దుల్ని సాలపరుచున్నాయన. నీ కృపను అనుగ్రహించయ్యా, రక్షించయ్యా, దీవించయ్యా. కుటుంబం చుట్టూ ప్రత్యేకమైన కంచి వేయండి అయ్యా. సంఘాల చుట్టూ ప్రత్యేకమైన కంచి వేయండి. సంఘ సరిహద్దులు సాలపరచండి అయ్యా. సంఘానికి మీ చేయి తోడించండి అయ్యా. అయ్యా, వారిలో ఉన్న బలహీనతను క్షమించండి అయ్యా. కృపను అనుగ్రహించండి అయ్యా. మీకే స్తోత్రం 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 స్తోత్రం. ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్.